ఉమ్మడి మెదక్ జిల్లాలో ఫస్ట్ ఫేజ్ పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. సదాశివపేట మండలం ముబారక్పూర్లో కాంగ్రెస్ అభ్యర్థి శంకర్ 4 ఓట్లతో గెలిచారు. సిద్దిపేట వర్గంలో కాంగ్రెస్ బలపరిచిన గోరేమియా తన ప్రత్యర్థిపై 7 ఓట్ల తేడాతో గెలుపొందారు. చాలా చోట్ల కాంగ్రెస్ మద్దతుదారులు గెలుపొందుతున్నారు. విజయం సాధించిన సర్పంచ్లకు గెలుపు పత్రాన్ని అందిస్తున్నారు అధికారులు. ఇటు ఉప సర్పంచ్ ఎన్నిక ప్రక్రియ కూడా కొనసాగుతోంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో పంచాయతీ ఫలితాలపై మరింత సమాచారం శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, ఉమ్మడి మెదక్ జిల్లాలో ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? అప్డేట్స్ ఇవ్వండి. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా సర్పంచ్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. మధ్యాహ్నం 2 గంటల తర్వాత కావాల్సిన కౌంటింగ్ కొంత ఆలస్యమైంది. కొన్ని ప్రాంతాల్లో, మిగతా ప్రాంతాల్లో సజావుగా ప్రారంభమైంది. దీంతో ఇటు ముందుగా అయితే వార్డు మెంబర్ల ఎన్నికకు సంబంధించినటువంటి వాటి బ్యాలెట్ పత్రాలను లెక్కించడము, బ్యాలెట్ తర్వాత అయితే సర్పంచ్ ఎన్నికకు సంబంధించినటువంటి రిజల్ట్స్ కూడా వస్తున్నాయి. ఇప్పటికే పలు చోట్ల కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు ఎన్నిక కావడంతో పాటు కొన్ని చోట్ల ఇతర పార్టీలకు సంబంధించినటువంటి వారు కూడా ఎన్నికైనట్టు కూడా వార్తలు వస్తున్నాయి. దాంతోపాటు చాలా చోట్ల 5 ఓట్లు 7 ఓట్లు మెజార్టీతో గెలిచిన కొన్ని గ్రామ పంచాయతీల రిజల్ట్స్ కూడా ఇప్పటికే వచ్చున్నాయి. గజ్వేల్ నియోజకవర్గంలోని గోరేమి అని ఒక సర్పంచ్ కూడా 7 ఓట్ల తేడాతో గెలిచిన సందర్భంగా వచ్చి ఇట్లా చాలా వరకు ఉమ్మడి మెదక్ జిల్లాలో పోటాపోటీగా ఎలక్షన్స్ నడిచిన దానికి నిదర్శనం ఇది. దాదాపు 20 ఓట్ల లోపు తేడా మెజార్టీతో గెలిచిన గ్రామ పంచాయతీలు ఎక్కువగా ఉన్నాయి. చాలా వరకు వార్డు మెంబర్ల దగ్గర నుంచి వరకు ఇటు సర్పంచ్ వరకు కూడా 1-2 ఓట్ల తేడాతో నువ్వా నేనన్నట్టు పోటీ జరిగింది. దాదాపు 10-20 ఓట్ల తేడాతోనే పలువురు ఇప్పటికే గెలిచినట్టు కూడా నియామక పత్రాలు అందిస్తున్నారు. మరి ఎవరైతే సర్పంచ్ ఎన్నిక, ఇటు వార్డు మెంబర్ల ఎన్నిక పూర్తయిన అయితే రిజల్ట్ వచ్చి అధికారులు పత్రాలు అందించిన తర్వాత ఇప్పుడు ఉప సర్పంచ్ ఎన్నికకు సంబంధించినట్టు కూడా ఆ ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటికే వార్డు మెంబర్లు అయితే గెలిచిన వారందరినీ కూడా కౌంటింగ్ హాల్లోనే ఉంచి అక్కడే అధికారులు ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేస్తున్నారు. సో మొత్తంగా ఓవరాల్ గా ఉమ్మడి మెదక్ జిల్లా సర్పంచ్ ఎన్నికల ఫలితాలు అయితే వెలువడుతున్నాయి. ఇంకా కొన్ని చోట్ల ఆలస్యంగా, అంటే మేజర్ గ్రామ పంచాయతీలు కావచ్చు, ఎక్కువ ఓటర్లు ఉన్న చోట్ల కావచ్చు, కొంత ఆలస్యంగా ప్రారంభమైన చోట్ల ఇంకా అయితే పెండింగ్ అయితే ఉంది. రిజల్ట్స్ పెండింగ్ గా ఉన్నాయి. కానీ ఓవరాల్ గా మొత్తం ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా అయితే ఈ పలువురు కాంగ్రెస్ మద్దతుదారులు అయితే ఇప్పటికే గెలిచినట్టు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి.